హాయ్ అండి, సమ్మర్ సీజన్ వచ్చేసింది. పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటారు. బయట దొరికే కుల్ఫీలో ఆర్టిఫిషియల్ కలర్స్ వాడతారు కాబట్టి ఇంట్లోనే న్యాచురల్గా హెల్తీగా కుల్ఫీ తయారు చేసేసుకుందాం. అల్యూమినియం ఫాయిల్ కానీ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ కానీ లేకపోయినా ఇంట్లో దొరికే కంటైనర్స్తో ఈజీగా కుల్ఫీ తయారు చేసేయచ్చు. మౌల్డ్ నుంచి ఈజీగా కుల్ఫీ రావడానికి 2 చేతులతో ర్యాప్ చేసినట్లయితే గ్లాస్ని కుల్ఫీ ఈజీగా వచ్చేస్తుంది. పాలు 30% ఉన్నప్పుడు మాత్రమే ఈ జీడిపప్పు పేస్ట్ వేయాలి, ముందు వేయకూడదండి. అలాగే 7 చెంచాల పాల పొడి, 8 చెంచాల పంచదార వేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. ఇది రబడీ లాగా అంటే మెత్తటి కోవాలా రెడీ అవుతుంది, అంతవరకు మరిగించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి. వేసుకున్నాక మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి చల్లారేక. తర్వాత గ్లాసుల్లో పోసుకుని పైన క్లాత్ పెట్టుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని పైన నేను హోల్ పెట్టి స్టిక్స్ పెట్టాను. 10 గంటలు ఖచ్చితంగా ఫ్రీజర్లో పెట్టుకోవాలి. తర్వాత కూడా మీరు స్టిక్ పెట్టుకుని కుల్ఫీ తీసుకోవచ్చు బయటికి.